హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్లో ఏం మూవీ బాగుందో ఈ వీడియోలు చూద్దాం. మొదటికి వచ్చేసి డిటెక్టివ్ ఉజ్వాల్. ఇది వచ్చేసి ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలిం. బాగుంది గైస్, నాకు నచ్చింది. ఎందుకంటే స్టోరీ కానీ ఆ సస్పెన్స్ కానీ ఆ ట్విస్ట్ కానీ బాగుంది. అండ్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత కూడా మళ్ళీ ట్విస్ట్ ఉంటుంది, అది ఇంకా బాగుంది. సో బట్ కాకపోతే ఈ ఎందుకు సీరియల్ కిల్లర్ అలా చేస్తున్నాడు అనే ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది మరీ అంత స్ట్రాంగ్గా లేదు అనేది నాకు ఇంటెన్షన్. బట్ కాకపోతే మీకు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు మాత్రం మీరు ఖచ్చితంగా చూస్తూనే ఉంటారన్నమాట, ఎక్కడ కూడా స్కిప్ చేయరు. ఎందుకంటే అలాంటి సస్పెన్స్ అనేది కొనసాగుతుంటుంది ఫిలిం. అండ్ మేకింగ్ కానీ సినిమాటోగ్రఫీ కానీ అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. నాకైతే నచ్చింది గైస్, మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూ ఫ్రమ్ సో. ఇది వచ్చేసి కామెడీ హర్రర్ జోనర్లోకి వెళ్ళింది, బట్ స్టోరీ ఓరియంటెడ్ కూడా ఉంది ఇందులో. మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్. డైరెక్టర్కి ఒక చిన్న థాట్తోని ఈ స్టోరీ రాశాడంట. ఏంటి అంటే ఒక అమ్మ కూతురు ఉంటారు, అయితే అమ్మ కూతురు పెళ్లి కాకముందు చనిపోతుంది. సో ఆమె పెళ్ళైనప్పుడు వాళ్ళ అమ్మ ఆత్మరూపంలో వచ్చి చూసిందని ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్న కథని డెవలప్ చేశాడు. నాకు అది బాగా నచ్చింది అన్నమాట. అంటే మీకు చెప్తే రివీల్ అయిపోతుంది, బట్ ఫిలిం చూడండి. కామెడీ నడుస్తుంటుంది, మళ్ళీ ఒక మంచి కాన్సెప్ట్ కూడా నడుస్తుంటుంది. లేడీస్ ఓరియంటెడ్ బ్యాక్డ్రాప్లో వెళ్తూ ఉంటుంది. అండ్ దయ్యం సంబంధించిన కాన్సెప్ట్ కానీ దానికి సంబంధించిన డ్రామా కూడా బాగా ఉంది. అండ్ కథ, స్క్రీన్ ప్లే, న్యాచురల్ యాక్టింగ్, కామెడీ బాగుంది. బట్ ఆ లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సీన్స్ అనేవి కొంచెం ఫ్యామిలీ అందరూ ఉన్నప్పుడు చూడడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటుంది. వల్గారిటీ అట్లా ఏం ఉండదు, బట్ కాకపోతే జస్ట్ మాటలైనా కానీ కొంచెం అలా ఇబ్బంది అలా ఫీల్ అవుతాం. సో అది ఒక్కరి పక్కన పెట్టేస్తే సినిమా మాత్రం బాగుంది గైస్, నాకు నచ్చింది. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో వచ్చే బీజిఎం కానీ వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ కానీ అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. మీకు కూడా టైం ఉంటే ఒకసారి ఇట్లా వాచ్ చేయండి గైస్, నాకైతే నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బకాసుర రెస్టారెంట్. ఇది కూడా ఒక దయ్యం కామెడీ హర్రర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్ళింది. అంతగా కామెడీ అనిపించలేదు, సిల్లీగానే అనిపించింది. అండ్ సహనం కోల్పోతామేమో ఈ సినిమా చూస్తున్నప్పుడు అనే ఫీలింగ్ మాత్రం నాకు ఖచ్చితంగా కలిగింది. ఏంది ఇంత ఇది ఉంది అనే ఫీలింగ్ మాత్రం కలిగింది. అండ్ ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా స్ట్రాంగ్గా లేదు, జస్ట్ అలా ఓకే అలా వెళ్ళిపోయింది. అండ్ మేకింగ్ కానీ యాక్టర్ పర్ఫార్మెన్స్ కానీ బాగుంది. అండ్ చిన్న అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. బట్ అదర్వైజ్ నాకైతే పెద్దగా అయితే నాకు అంతగా అయితే నచ్చలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పరదా. ఈ పరదా అనే కాన్సెప్టే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సాంప్రదాయం మార్పు సంబంధించిన పాత్రలో అనసూయ కానీ అండ్ సంగీత గారి క్యారెక్టర్ కూడా కానీ ఇవన్నీ కూడా నాకు మంచిగా అనిపించాయి. డైలాగ్స్ కూడా కానీ అండ్ అమ్మాయిల గురించి వచ్చే సీన్స్ కానీ అండ్ మీకు నిజంగా మీకు ట్రావెల్ కానీ ఒక సాంప్రదాయం గురించి కానీ ఒక మహిళల పట్ల చూడవలసిన ఏదైనా డ్రామా ఫిలిం ఉంటే ఇట్లా మాత్రం మీకు ఖచ్చితంగా ఈ ఫిలిం సాటిస్ఫై చేసేది, చాలా బాగా మీకు నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీ అందరు కలిసి చాలా హ్యాపీగా చూడొచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా ఈ ఫిలిం. ఎస్పెషల్లీ లొకేషన్, సినిమాటోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మీరు కూడా చూడండి గైస్, నాకు కూడా ఒకసారి అట్లా వన్ టైం చూడాలనే ఫీలింగ్ మాత్రం నాకు ఖచ్చితంగా కలిగింది. మీకు టైం ఉంది చూసారంటే మాత్రం ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూలీ. ఈ కూలీ వచ్చేసి కథ తక్కువ ఉంటుంది, బట్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఎలివేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద మేకింగ్ ఎలా ఉంటుందంటే లోకేష్ కనకరాజుది లో లైట్ మేకింగే ఉంటుంది కాబట్టి సో అదే ఫార్మాట్లో ఇది కూడా అలా వెళ్ళిపోయింది. అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ మాత్రం నాకు రజనీకాంత్ గారి కంటే ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉంది, ఆ అమ్మాయి క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ శోభన్ క్యారెక్టర్ ఉంది, అతని క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. సినిమా మొత్తంలో వీళ్ళిద్దరే డామినేషన్ అనేది చాలా కలమైనది. అండ్ వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేయింది అంతా మనకి ఇచ్చేసరికి మనం ఒక వావ్ అనే ఫీలింగ్లో మనం ఉండిపోతాం అన్నమాట. మనం ఒకవేళ మీరు ఇంతకుముందు సినిమా చూడకపోతే మాత్రం ఇప్పుడే చూసేసేయండి, ఎందుకంటే ఆ ఎలివేషన్స్ కానీ ఆ ట్విస్ట్లు కానీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగుంటాయి. నాకైతే ఇవి తప్పిచేసి కథలో బలం లేదనిపించింది. ఒకవేళ మీకు ఒకవేళ కథ ఓరియంటెడ్ సినిమాలు చూసే ఉద్దేశం ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ సినిమాని అవాయిడ్ చేసేచ్చు. ఎందుకు అని అంటే మీకు యాక్షన్ సీక్వెన్స్ వస్తున్న కొద్దీ అరే మళ్ళీ యాక్షన్ అనే ఫీలింగ్ మీరు ఖచ్చితంగా పొందుతారు ఆ సినిమా నుంచి. సో అందుకని యాక్షన్ కానీ అండ్ ట్విస్ట్లు కానీ అండ్ ఎలివేషన్స్ కానీ అండ్ మేకింగ్ కానీ అండ్ ఇలాంటి సంబంధించిన మీకు ఇష్టం ఉంటే మాత్రం ఈ ఫిలిం మీకు నచ్చుతుంది అన్నమాట. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే 3 సినిమాలు ఉన్నాయండి ఖచ్చితంగా చూడవలసినవి. ఫస్ట్ వచ్చేసి డిటెక్టివ్ ఉజ్వాల్, బాగుంటుంది గైస్ చూడండి. అండ్ సెకండ్ వచ్చేసి సూ ఫ్రమ్ సో, ఇది కూడా బాగుంటుంది గైస్ చూడండి. అండ్ థర్డ్ వచ్చేసి పరదా, ఇది కూడా బాగుంటుంది గైస్ చూడండి. ఈ 3 సినిమాలు చూడండి. కూలీ అనేది ఆప్షనల్, మీకు ఎట్లయినా ఇక మీరు చెప్పకపోయినా మీరు చూస్తారనుకోండి ఆ ఫిలిం. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై.